ద మాలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ అనే లెసన్ జెరోమ్ రాశారు. ఇది ఏపీ జూనియర్ ఇంటర్ ఇంగ్లీష్ సిలబస్. నిజానికి ఇంతకుముందు ఈ లెసన్పై ఒక వీడియో చేశాను, కాకపోతే అప్పుడు టెక్స్ట్ బుక్ మార్కెట్లోకి రిలీజ్ కాలేదు. అందుకే ఇప్పుడు పూర్తి లెసన్ మీకు అందించాలని ప్రయత్నం. మారిన జూనియర్ ఇంటర్ సిలబస్ అన్ని లెసన్ల లింక్స్ ఈ కమెంట్ బాక్స్లో ఉంచడం జరిగింది. ఆ వీడియోలు చూడండి, మీ అభిప్రాయం చెప్పండి. ఈచ్ పారాగ్రాఫ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ లైన్ బై లైన్. ఫస్ట్ పారాగ్రాఫ్. రచయిత ఒకరోజు తను బ్రిటిష్ మ్యూజియంకి వెళ్ళారు. ఎందుకంటే ఆయన కొంచెం సిక్గా ఫీల్ అయ్యారు. స్లైట్ ఎయిల్మెంట్ అంటారు దాన్ని. అది పెద్ద ప్రాబ్లం కాదు, కానీ మూఢనమ్మకాలు లేక క్యూరియాసిటీ వల్ల ఆయన మ్యూజియం లైబ్రరీలోకి వెళ్ళారు. దేనికోసం ఆయన వెళ్ళాడు అక్కడికి అంటే తనకున్న వ్యాధి మరియు దాని లక్షణాలు, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలో చదవడానికి వెళ్ళారు. మరి ఆయన్ని బాధపెట్టిన ఎయిల్మెంట్ ఏంటి అంటే హే ఫీవర్, అది అయి ఉండొచ్చు అని ఆయన అనుకుంటున్నారు. ఇది ఒక ఎలర్జీ లాంటిదే, జలుబు లాంటి సిమ్టమ్స్ వస్తాయి. సెకండ్ పారాగ్రాఫ్. మీనింగ్. రచయిత బుక్ తీసుకొని తనకు అవసరమైన విషయాన్ని అంతా చదివాడు. అంటే హే ఫీవర్ గురించి తెలుసుకోవడానికి వచ్చాడు కదా, దాని గురించి మొత్తం చదివాడు. కానీ ఆ తర్వాత ఏం చేశాడంటే వితౌట్ థింకింగ్, అంటే ఏమీ ఆలోచించకుండా ఆ బుక్ పేజెస్ తిప్పుతూ టైం పాస్ చేస్తూ ఉండిపోయాడు. ఇప్పుడు ఇండోలెంట్లీ స్టడీ అంటే ఆసక్తి లేకుండా జస్ట్ క్యాజువల్గా వ్యాధుల గురించి ఒక జనరల్ క్యూరియాసిటీతో చదవడం స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ పారాగ్రాఫ్. అతనికి గుర్తులేదు తను మొదటగా ఏ డిసీజ్ గురించి చదవడం మొదలెట్టాడు. సమ్ ఫియర్ఫుల్ డివేస్టేటింగ్ స్కార్చ్, అంటే ఇది చాలా భయంకరమైన డెస్ట్రాయ్ చేసే వ్యాధి అని చెబుతున్నారు. ప్లంజ్డ్ ఇంటూ అంటే పూర్తిగా ఒక పనిలో మునిగిపోవడం, అంటే క్యూరియాసిటీతో ఒక రోగం గురించి డీప్గా చదవడం స్టార్ట్ చేశాడు. ఇంకా ప్రిమానిటరీ సిమ్టమ్స్ అంటే మనం వ్యాధి ముందస్తు లక్షణాలు అంటాం కదా, అవి. ఇంకా ఇట్ వాజ్ బార్న్ ఇన్ అపాన్ మీ దట్ ఐ హ్యాడ్ ఫెయిర్లీ గాట్ ఇట్, అంటే ఆయనకు అనిపించింది తను చదువుతున్నప్పుడు ఆ బుక్లో ఉన్న లక్షణాలన్నీ తన దగ్గర ఉన్నాయి అని చెప్పి. అంటే అతనికి ఆ వ్యాధి ఖచ్చితంగా వచ్చిందో ఏమో అని అనుకున్నారు. ఇది ఓవర్ థింకింగ్ వల్ల వచ్చిన ఇమాజినేషన్. నెక్స్ట్ పారాగ్రాఫ్. ఇక్కడ రచయిత తన ఇమాజినేషన్ వల్ల ఎంత భయపడిపోయాడో చూస్తున్నాం. ఐ సాట్ ఫర్ ఎ వైల్ ఫ్రోజన్ విత్ హర్రర్, అంటే తను కొంతసేపు భయంతో స్టాచ్యూ లాగా కూర్చున్నాడు అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ పేజీలో ఉన్న రోగానికి తన సిమ్టమ్స్ మ్యాచ్ అయ్యాయని అనుకుంటున్నాడు కదా. ఇన్ ద లిస్ట్లెస్నెస్ ఆఫ్ డిస్పేర్, అంటే హోప్లెస్గా మనసు ఏమీ చేయలేని స్థితిలో ఆయన మళ్ళీ పేజీలు తిప్పడం మొదలెట్టాడు. అంటే ఏంటి, క్యూరియాసిటీ ఇంకా తగ్గలేదు. మరి తర్వాత ఏం జరిగింది? అతను టైఫాయిడ్ ఫీవర్ పేజ్ దగ్గరికి వచ్చాడు. సిమ్టమ్స్ చదివాడు. తనలో తానే ఇలా అనుకున్నాడు, నాకు టైఫాయిడ్ ఉన్నట్టే ఉంది, చాలా మాసాలుగా నాకు ఏం తెలియకుండా ఈ ఫీవర్ బాధ పెడుతుందో ఏమో అని. ఇది ఇమాజినేషన్ వల్ల వచ్చిన భయం. ఓవర్ థింకింగ్ వల్ల ఇలా అతనికి అనిపించింది. నెక్స్ట్ పారాగ్రాఫ్. ఇక్కడ రచయిత ఇమాజినేషన్లో మరింత డీప్గా వెళ్ళిపోతున్నారు. వండర్డ్ వాట్ ఎల్స్ ఐ హ్యాడ్ గాట్, అంటే ఇంకా నాకు ఎలాంటి డిసీజెస్ ఉన్నాయో తెలుసుకుందాం అని అనుకున్నాడు. క్యూరియాసిటీ ఇంకా పెరిగింది. తర్వాత టర్న్డ్ అప్ సెయింట్ వైటస్ డ్యాన్స్. ఇది ఒక నర్వస్ సిస్టమ్ డిజార్డర్. ఇది కూడా తన సిమ్టమ్స్తో మ్యాచ్ అయిందని చెప్పి అనుకుంటున్నాడు. అంటే ఆ వ్యాధి కూడా తనకుందని అనుకున్నారు. ఇప్పటికే చాలా డిసీజెస్ తనకున్నాయన్న భ్రమలోకి వెళ్ళిపోయాడు కాబట్టి బిగాన్ టు గెట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై కేస్, అంటే ఇప్పుడు తనకున్న ఇమాజినరీ డిసీజెస్ పై తనకే రీసెర్చ్ చేయాలనిపించింది. వెరీ ఫన్నీ అండ్ ఐరానిక్, ఇజంట్ ఇట్? డిటర్మైన్ టు సిఫ్ట్ ఇట్ టు ద బాటమ్, అంటే ఈ విషయాన్ని పూర్తిగా తేల్చేసుకోవాలి అని ఫిక్స్ అయిపోయాడు. అందుకే ఏం చేశాడు, స్టార్టెడ్ ఆల్ఫాబెటికల్లీ, అంటే ఏ నుండి జెడ్ వరకు డిసీజెస్ అన్నీ 1 by 1 చదవడం మొదలెట్టాడు.
మొదటి డిసీజ్ ఆక్, ఒక రకమైన ఫీవర్, చిల్స్తో వచ్చే వన్ టైప్ ఆఫ్ మలేరియా లైక్ ఇల్నెస్. దాన్ని చదివి ఆ జబ్బు కూడా తనకు ఉందని అతనికి అనిపించింది. అతను తనలో అనుకున్నాడు, ఇంకా 2 వారాల్లో దీని అక్యూట్ స్టేజ్ వచ్చేస్తుంది అని. అక్యూట్ స్టేజ్ అంటే సీవియర్ సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యే దశ. నెక్స్ట్ పారాగ్రాఫ్. రచయిత తన ఇమాజినరీ డిసీజ్ జర్నీ గురించి ఇంకా చెబుతూ ఉన్నారు. బ్రైట్స్ డిసీజ్ అంటే ఇది కిడ్నీకి సంబంధించిన క్రానిక్ డిసీజ్. ఇది చూసినప్పుడు అతను కొంచెం రిలాక్స్ అయ్యాడు. ఎందుకంటే మాడిఫైడ్ ఫామ్లో ఆ వ్యాధి తనకు ఉంది, అంటే ప్రారంభ దశలో ఉంది. కాబట్టి తను ఇంకా కొన్నేళ్ళు బతకగలుగుతాడు. అందుకే అతను ఊపిరి పీల్చుకున్నాడు. ఇంకా ఏమంటున్నాడు, కల్రా ఐ హ్యాడ్ విత్ సీవియర్ కాంప్లికేషన్స్, అంటే తనకు కల్రా కూడా ఉందట. అంతేకాదు అది సింపుల్గా కాకుండా చాలా కాంప్లికేషన్స్తో కలిగి ఉందట. ఇంకా డిప్థీరియా ఐ సీమ్ టు హ్యావ్ బీన్ బార్న్ విత్, అంటే తను పుట్టినప్పటి నుంచే డిప్థీరియా ఉందని అనిపించిందట. ఇదంతా ఎందుకు జరుగుతుంది? రచయిత ఇమాజినేషన్ వల్ల జరుగుతుంది. అంటే ఏ డిసీజ్ గురించి చదివినా కూడా అది తనకు ఉందని ఫీల్ అవుతున్నాడు. నెక్స్ట్ పారాగ్రాఫ్. రచయిత ఇప్పటికీ ఏ నుండి జెడ్ వరకు వర్కౌట్ చేసేసాడు. అంటే 26 లెటర్స్ అన్నమాట. ఆల్ఫాబెట్లో ఉన్న ప్రతి అక్షరంతో మొదలయ్యే డిసీజ్ని చదివేశాడు. ప్లాడెడ్ కాన్షియస్లీ అంటే నెమ్మదిగా కానీ సిన్సియారిటీతో ఒక్కొక్కటి చదువుతూ వెళ్ళాడు. అంటే ఆ క్యూరియాసిటీ ఇంకెంత ఎక్స్ట్రీమ్ స్థాయికి వెళ్ళిపోయిందో చూడండి. చివరికి ఏం రియలైజేషన్ వచ్చిందంటే తనకు హౌస్ మేట్స్ నీ తప్ప అన్ని డిసీజెస్ ఉన్నట్టే అందని భావించాడు. మరి హౌస్ మేట్స్ డిసీజ్ అంటే ఏంటి? హౌస్ మేట్స్ నీ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ జాయింట్ పెయిన్కి సంబంధించిన వ్యాధి. ఇది అబ్వియస్లీ అతనికి ఉండే ఛాన్స్ లేదు. నెక్స్ట్ పారాగ్రాఫ్. తనకు హౌస్ మేట్స్ నీ డిసీజ్ రాలేదన్న విషయం వల్ల అతనికి కొంచెం బాధ కలిగిందని రచయిత చెప్తున్నారు. తనకు ఉన్నట్టు అనిపించిన అన్ని డిసీజెస్లో ఇదొక్కటి లేదు కదా, అది తన నుంచి తప్పించుకుపోయిందన్నట్టు హర్ట్ అయిపోయాడు. ఇట్ సీమ్డ్ టు బి ఎ సార్ట్ ఆఫ్ స్లైట్, అంటే ఇది నన్ను తక్కువ చేసినట్టే ఉంది అని భావన. అంటే అన్ని రోగాలు నాకున్నాయి, కానీ ఇదొక్కటి మాత్రం ఎందుకు రాలేదు అని అడుగుతున్నారు. తర్వాత మరింత సర్కాస్టికల్గా చెప్తున్నారు. వై హ్యాడంట్ ఐ గాట్ హౌస్ మేట్స్ నీ, వై దిస్ ఇన్వీడస్ రిజర్వేషన్. ఇక్కడ ఇన్వీడస్ రిజర్వేషన్ అంటే మిగిలిన రోగాలన్నీ నాకున్నాయి, కానీ ఇదొక్కటి మాత్రం నాకు ఎందుకు దూరమైంది, ఎందుకు ఈ రిజర్వేషన్? ఇది అతనికి న్యాయంగా అనిపించలేదు. ఈ లైన్ రచయిత ఎగ్జాజరేషన్ మరియు కామెడీ స్టైల్ని తెలియజేస్తుంది. బికాజ్ హీ ఈజ్ సీరియస్లీ అప్సెట్ అబౌట్ నాట్ హ్యావింగ్ వన్ డిసీజ్, దట్ ఈస్ హౌస్ మేట్స్ని. నెక్స్ట్ పారాగ్రాఫ్. మొదట రచయితకి హౌస్ మేట్స్ని రాలేదని చిత్రమైన ఆవేదన కలిగింది. ఇప్పుడు ఏమంటున్నారంటే కొంతసేపటికి ఆ గ్రీడీ ఫీలింగ్ తగ్గిపోయాయట. లెస్ గ్రాస్పింగ్ ఫీలింగ్స్ ప్రివెయిల్డ్, అంటే అన్ని వ్యాధులు తనకే రావాలని ఆశ తగ్గింది. తర్వాత ఐ రిఫ్లెక్టెడ్, అంటే అతను ఆలోచించాడు అని అర్థం. ఏం ఆలోచించాడు అంటే మెడికల్ నాలెడ్జ్కు సంబంధించిన ఫార్మకాలజీలో ఉన్న ప్రతి డిసీజ్ తనకుందని ఫీల్ అవుతున్నారు. అందుకే ఐ గ్రూ లెస్ సెల్ఫిష్, అంటే అతనికి స్వార్థం తగ్గింది. హౌస్ మేట్స్ని రాలేదనే దురాశ తగ్గిందని అంటున్నారు. తర్వాత డిటర్మైన్ టు డూ వితౌట్ హౌస్ మేట్స్ని, అంటే సరే అలాగే సరిపెట్టుకుందాం, హౌస్ మేట్స్ని రాలేకపోయినా పర్వాలేదు అనే నిర్ణయానికి వచ్చాడు. ఇది పూర్తిగా సర్కాజం ప్లస్ హ్యూమర్ కలిసిన ప్రజెంటేషన్. దీన్ని సెల్ఫ్ మాకరీ అని అంటారు. అంటే తన మీద తనే జోక్స్ వేసుకోవడం. ఆ తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్. గౌట్ ఇన్ ఇట్స్ మోస్ట్ మాలిగ్నెంట్ స్టేజ్ హ్యాడ్ సీజ్డ్ మీ వితౌట్ మై బీయింగ్ అవేర్ ఆఫ్ ఇట్. అంటే గౌట్ అనేది జాయింట్ పెయిన్ డిసీజ్. అది కూడా వరస్ట్ స్టేజ్లో తనకు వచ్చేస్తుందని అనిపించింది తనకు తెలియకుండానే. తన బాడీ మొత్తం డిసీజెస్ మ్యూజియం లాగా అయిందని చెప్తున్నారు.
జైమోసిస్ అంటే ఇది ఒక జనరల్ టర్మ్ ఫర్ ఇన్ఫెక్షస్ డిసీజ్. ఇది చదివాక అందుకే తను ఇప్పటికీ బాగా లేడేమో అని అనుకుంటున్నారు. పుట్టినప్పటి నుండి ఈ వ్యాధి వల్ల తను బాధపడుతున్నట్టు ఎగ్జాజరేటెడ్గా చెప్తున్నారు. అక్కడితో జైమోసిస్ అన్నది ఆల్ఫాబెట్లో చివరి డిసీజ్, అంటే జడ్తో మొదలయ్యే ఫైనల్ ఎంట్రీ కాబట్టి దీని గురించి చివరిలో చెప్పారు. దేర్ వేర్ నో మోర్ డిసీజెస్ ఆఫ్టర్ జైమోసిస్, సో ఐ కంక్లూడెడ్ దేర్ వాజ్ నథింగ్ ఎల్స్ ద మ్యాటర్ విత్ మీ, అంటే ఇంకా డిసీజెస్ ఏమీ లేనట్టు అని అర్థం. ఇది అబ్వియస్గా హ్యూమరస్ కంక్లూజన్. నెక్స్ట్ పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్లో రచయిత తన ఇమాజినేషన్ క్లైమాక్స్లోకి వెళ్తున్నాడు. ఐ సాట్ అండ్ పాండర్డ్ అంటే తను కూర్చొని లోతుగా ఆలోచిస్తున్నాడు. ఏం ఆలోచిస్తున్నాడు అంటే తనకు అన్ని వ్యాధులు ఉన్నాయి, అంటే ఒక డాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆయన చాలా ఇంట్రెస్టింగ్ కేసు అవుతాడు కదా అని ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు. తర్వాత ఇంకాస్త ఎక్స్ట్రీమ్కి వెళ్ళి ఏమన్నాడంటే వాట్ అండ్ ఎక్విజిషన్ ఐ షుడ్ బీ టు ఏ క్లాస్, అంటే మెడికల్ కాలేజ్లో క్లాస్లో నేర్చుకోవడానికి తను ఒక్కడు చాలు అని అంటున్నాడు. స్టూడెంట్స్ వుడ్ హ్యావ్ నో నీడ్ టు వాక్ ద హాస్పిటల్స్ ఇఫ్ దే హ్యాడ్ మీ. ఈ లైన్ చాలా హిలేరియస్గా ఉంది. అంటే మెడికల్ స్టూడెంట్స్ హాస్పిటల్ మొత్తం తిరుగుతూ సపరేట్ కేసెస్ చూడాల్సిన అవసరం లేదు, ఈయన ఒక్కడిని స్టడీ చేస్తే చాలు, అన్ని డిసీజెస్కి లైవ్ ఎగ్జాంపుల్గా కనిపిస్తానని అంటున్నారు. నెక్స్ట్ పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్లో రచయిత ఇప్పుడు కంప్లీట్ కామెడీ మోడ్లోకి వచ్చేసాడు. ఐ వాజ్ ఏ హాస్పిటల్ ఇన్ మై సెల్ఫ్, అంటే నేనే ఒక హాస్పిటల్ లాంటి వాడిని, అంటే నాలో అన్ని రోగాలు ఉన్నాయనుకుంటున్నాడు కాబట్టి తనని ఒక్కడనే చూడడం వల్ల అన్ని రోగాలతో పరిచయం అవుతుందని చెప్తున్నారు. ఆల్ దే నీడ్ టు డూ వుడ్ బి టు వాక్ రౌండ్ మీ అండ్ ఆఫ్టర్ దట్ టేక్ దేర్ డిప్లొమా, అంటే మెడికల్ స్టూడెంట్స్ అతని చుట్టూ తిరుగుతూ అతన్ని అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది, ఎగ్జామ్స్ రాసేయచ్చు, డిప్లొమాలు సంపాదించవచ్చు. ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ సర్కాస్టిక్ హ్యూమర్. ఆ తర్వాత ఏమవుతుంది, ఐ వండర్డ్ హౌ లాంగ్ ఐ హ్యాడ్ టు లివ్. ఇప్పుడు అతనికి భయం పట్టేసింది. ఇన్ని రోగాలు ఉన్నాయంటే తను ఇంకా ఎంతకాలం బతుకుతాడో అన్న డౌట్ వచ్చేసింది. అందుకే ఐ ట్రై టు ఎగ్జామిన్ మై సెల్ఫ్, ఐ ఫెల్ట్ మై పల్స్, అంటే అతనికి పల్స్ ఉందా లేదా అని తన రిస్ట్ పట్టుకొని చూశాడు. చివరిగా చెప్పాడు, ఐ కుడ్ నాట్ ఎట్ ఫస్ట్ ఫీల్ ఎనీ పల్స్ ఎట్ ఆల్, అంటే పల్స్ లేనట్టుగా అనిపించిందట. ఈ లైన్లో హ్యూమర్ ఉంది. ఇంత ప్యానిక్లో ఉన్నవాడికి పల్స్ ఎలా కనిపిస్తుంది? నెక్స్ట్ పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్ స్టోరీలో లాస్ట్ హ్యూమరస్ పానిక్ పోర్షన్. మొదట దెన్ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇట్ సీమ్డ్ టు స్టార్ట్ ఆఫ్, అంటే ముందు పల్స్ లేనట్టే అనిపించింది, కానీ ఒక్కసారిగా పల్సు ఎక్కువగా ఉందని అనిపించింది. అందుకే ఐ పుల్డ్ అవుట్ మై వాచ్ అండ్ టైమ్డ్ ఇట్ అవుట్. రచయిత సీరియస్నెస్లోకి వెళ్ళిపోయాడు. నిజంగా మన పల్స్ ఎంత స్పీడ్గా ఉందో తెలుసుకోవాలంటే వాచ్తో మనం మెజర్ చేస్తాం. తను చెక్ చేసి ఏం చెప్పాడంటే మేడ్ ఇట్ 147 టు ద మినిట్. ఇది చాలా అబ్నార్మల్. నార్మల్ పల్స్ రేట్ ఏంటి? 70 to 100 పర్ మినిట్. కానీ ఆయనకి ఇప్పుడు ఎంత ఉంది? 147. ఇది ఇమాజినేషన్లో ఎగ్జాజరేషన్ అన్నమాట. అసలు ఇంత హై పల్స్ ఉంటే డేంజర్ కదా. సో ఆయనకి ఇంకా ఎక్కువ భయం వేసింది. తర్వాత ఇంకొంచెం ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళిపోయాడు. ట్రై టు ఫీల్ మై హార్ట్, ఐ కుడ్ నాట్ ఫీల్ మై హార్ట్, ఇట్ హ్యాడ్ స్టాప్డ్ బీటింగ్. ఇది ప్యూర్ కామెడీ. పల్స్ ఉన్నదని గట్టిగా నమ్మాడు కదా, ఇప్పుడు ఇమాజినేషన్లో హార్ట్ బీట్ అవ్వట్లేదని భయపడుతున్నాడు. మూఢనమ్మకం, చదివిన పుస్తకాల సారాంశం, ఓవర్ థింకింగ్ అండ్ అన్కంట్రోల్డ్ ఇమాజినేషన్ కలిపితే ఎలా ఉంటుందో దానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ పారాగ్రాఫ్. రచయిత కొంచెం లాజిక్ మోడ్లోకి వచ్చాడు ఈ పారాగ్రాఫ్లో, అయినా ఇంకా హ్యూమరస్ టోన్లోనే ఉన్నాడు. ఐ హ్యావ్ సిన్స్ బీన్ ఇండ్యూస్డ్ టు కమ్ టు ద ఒపీనియన్, అంటే అప్పటి నుండి నేను ఈ అభిప్రాయానికి రావడానికి ప్రాంప్ట్ చేయబడ్డానని చెప్తున్నారు. అతను ఏం నమ్మాడంటే ఇట్ మస్ట్ హ్యావ్ బీన్ దేర్ ఆల్ ద టైమ్ అండ్ మస్ట్ హ్యావ్ బీన్ బీటింగ్,
అంటే ఆ టైంలో అతని హార్ట్ ఖచ్చితంగా బీట్ అవుతూనే ఉంటుంది. ఇది కేవలం తన ఇమాజినేషన్ మిస్టేక్, అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్. కానీ చివరికి మళ్ళీ కామెడీగా చెప్తున్నారు, బట్ ఐ కెనాట్ అకౌంట్ ఫర్ ఇట్. అంటే ఎలా మిస్ అయిందో తనకు అర్థం కాదు. ఇక్కడ ఈ లైన్ చాలా విట్టిగా ఉంది. ఎలా ఫీల్ కాలేదో తెలియదు అన్నట్టుగా ఎగ్జాజరేషన్ మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ పారాగ్రాఫ్. ఇప్పుడు రచయిత ఇంకాస్త ఎక్స్ట్రీమ్ ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయాడు. ఐ ప్యాటెడ్ మై సెల్ఫ్ ఆల్ ఓవర్ మై ఫ్రంట్ ఫ్రమ్ వాట్ ఐ కాల్ మై వేస్ట్ అప్ టు మై హెడ్. అంటే హార్ట్ బీట్ ఆగిపోయిందో ఏమో అని డౌట్తో అతను తన వేస్ట్ నుండి తల వరకు శరీరం మొత్తం చెక్ చేసుకున్నాడు. ఏం చేయడానికి అంటే వెంట్ ఎ బిట్ రౌండ్ ఈచ్ సైడ్ అండ్ ఎ లిటిల్ వే అప్ ద బ్యాక్. అంటే సైడ్ పార్ట్స్, బ్యాక్ దగ్గర కూడా చెక్ చేసుకున్నారు, ఎక్కడైనా హార్ట్ బీట్ వినిపిస్తుందో ఏమో అని. చూసేందుకు ఫుల్ బాడీ చెకప్ చేశాడు. తర్వాత ఏమంటున్నాడంటే, బట్ ఐ కుడ్ నాట్ ఫీల్ ఆర్ హియర్ ఎనీథింగ్. అంటే ఏ బీట్ వినిపించలేదు, ఎలాంటి సిగ్నల్ కనిపించలేదు. ఇది అబ్వియస్గా ప్యానిక్ ప్లస్ ఇమాజినేషన్ వల్ల వస్తున్న ఇల్యూజన్. నిజానికి హార్ట్ బీట్ అవుతూనే ఉంటుంది, కానీ యాంగ్జైటీలో అతను దాన్ని నోటీస్ చేయలేకపోయాడు. ఇది కూడా హ్యూమర్తో రాసిన ఎగ్జాజరేషన్. నెక్స్ట్ పారాగ్రాఫ్. ఐ ట్రై టు లుక్ ఎట్ మై టంగ్. అంటే తనకు ఎలాంటి డిసీజెస్ ఉన్నాయో చెక్ చేసుకోవడానికి మిర్రర్ లేకుండా తన నాలుక తానే చూడాలని ట్రై చేశాడు. ఐ స్టక్ ఇట్ అవుట్ యాజ్ ఫార్ యాజ్ ఎవర్ ఇట్ వుడ్ గో. అంటే తన నాలుకని మ్యాక్సిమం బయటికి లాగాలని ప్రయత్నం చేశాడు. ఐ షట్ వన్ ఐ అండ్ ట్రై టు ఎగ్జామిన్ ఇట్ విత్ ద అదర్. అంటే ఒక కన్ను మూసి ఇంకో కన్నుతో తన నాలుకను చూడడానికి ట్రై చేశాడు. ఇది అబ్వియస్లీ ఇంపాసిబుల్. మనం పూర్తిగా మన నాలుకను చూడలేం కదా. ఐ కుడ్ ఓన్లీ సీ ద టిప్. అంటే అతనికి నాలుక టిప్ మాత్రమే కనిపించింది. ఇంకా ఆయనకు దానివల్ల ఏం బెనిఫిట్ వచ్చిందంటే, ఐ ఫెల్ట్ మోర్ సర్టెన్ దాన్ బిఫోర్ దట్ ఐ హ్యాడ్ స్కార్లెట్ ఫీవర్. అంటే తనకు స్కార్లెట్ ఫీవర్ ఉందన్న డౌట్ వచ్చేసింది. ఇప్పుడు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. అసలు అక్కడ ఎలాంటి ప్రూఫ్ లేదు, కానీ టిప్ చూసి ఇమాజినేషన్ పనిలో మళ్ళీ పడిపోయాడు. ఇది ప్యూర్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ హాఫ్ నాలెడ్జ్ ప్లస్ యాంగ్జైటీ ప్లస్ ఇమాజినేషన్ అంటే కలిపితే అన్నెసరీ ఫియర్ అని అర్థమవుతుంది. నెక్స్ట్ పారాగ్రాఫ్. దీని మీనింగ్ ఏంటంటే, బ్రిటిష్ మ్యూజియంలో రీడింగ్ రూమ్లోకి వెళ్ళేటప్పుడు చాలా హాయిగా హెల్తీగా ఉన్నాడు. అప్పుడు ఏ రోగాలు లేవు, మనస్ఫూర్తిగా సంతోషంగా ఉన్నాడు. ఐ క్రాల్డ్ అవుట్ ఏ డిక్రిపిట్ రెక్. అంటే రీడింగ్ రూమ్ నుంచి బయటికి రాగానే ఆయన ఒక తెల్లబడిన శరీరంతో ఆల్మోస్ట్ బెడ్ రిడన్ పేషెంట్లా బయటికి వాలిపోయి వచ్చాడు. ఇది ప్యూర్ ఎగ్జాజరేటెడ్ కామెడీ. డిక్రిపిట్ రిక్ అంటే ఒక బలహీనమైన, పాడైపోయిన, చితికిపోయిన మనిషి లాంటి స్థితి. ఇది ఎంత ఫన్నీగా ఉందో చూడండి. ఒక పుస్తకం చదివిన తర్వాత ఇమాజినేషన్ వల్ల ఎంత డ్రాస్టిక్ చేంజ్ జరిగినట్టు అతనికి అనిపించింది. నెక్స్ట్ పారాగ్రాఫ్. ఐ వాంట్ టు మై మెడికల్ మ్యాన్. అంటే ఆయన తన డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అతను నార్మల్ డాక్టర్ కాదు, ఓల్డ్ చమ్ అంటే పాత స్నేహితుడు. అంటే మంచి ఫ్రెండ్లీ డాక్టర్ అన్నమాట. అతను ఏం చేస్తాడంటే, ఫీల్స్ మై పల్స్, లుక్స్ ఎట్ మై టంగ్ అండ్ టాక్స్ అబౌట్ ద వెదర్. అంటే ఏం చేస్తాడు అతని పల్స్ చూస్తాడు, నాలుక చూస్తాడు, మరీ ముఖ్యంగా వాతావరణం గురించి అడుగుతాడు. అంటే అసలైన ట్రీట్మెంట్ ఏం కాదు, జస్ట్ టు మేక్ హిమ్ ఫీల్ బెటర్. ఆల్ ఫర్ నథింగ్ అంటే డబ్బులు కూడా తీసుకునేవాడు కాదని అర్థం. ఇది జెన్యూన్ ఫ్రెండ్షిప్ అండ్ కైండ్నెస్ను సూచిస్తుంది. తర్వాత లాస్ట్ లైన్. సో ఐ థాట్ యూ డూ హిమ్ ఏ గుడ్ టర్న్ బై గోయింగ్ టు హిమ్ నౌ. ఇక్కడ యూ అంటే రచయిత స్టోరీలోని రీడర్కి చెప్తున్నాడు, అంటే మీకే. మీరు ఎప్పుడైనా అతనిలా అంటే రైటర్ లాగా ఆరోగ్యం గురించి భయపడితే మీరంతా ఏం చేయాలి? ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళమని సలహా చెబుతున్నారు.
అలా చేస్తే అతనికి ఒక ఫేవర్ చేసినట్టు అవుతుందని అంటున్నారు. ఈ లైన్ చాలా విట్టి మరియు సెటైరికల్గా ఉంది. లైక్ సేయింగ్ హీ హెల్ప్స్ ఆల్ అస్ ఓవర్ థింకర్స్, నౌ ఇట్స్ యువర్ టర్న్. నెక్స్ట్ పారాగ్రాఫ్. దీని మీనింగ్, రచయిత ఇప్పుడు తన ఓవర్ థింకింగ్ గురించి ఒక స్ట్రేంజ్ లాజిక్తో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. వాట్ ఏ డాక్టర్ వాంట్స్ ఈజ్ ప్రాక్టీస్. అంటే ఒక డాక్టర్కి కావాల్సింది ఏంటి? ప్రాక్టీస్. అంటే ఎక్కువ మంది పేషెంట్స్ చూసే అవకాశం. తనలో ఎగ్జాజరేషన్ ఎంత ఉందంటే హీ షల్ హ్యావ్ మీ అంటే ఆ డాక్టర్ తన కేసు చూస్తే చాలు అతని కెరియర్లో బెస్ట్ ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ వస్తుందని అంటున్నారు. తర్వాత హీ విల్ గెట్ మోర్ ప్రాక్టీస్ అవుట్ ఆఫ్ మీ దాన్ అవుట్ ఆఫ్ 1700 ఆర్డినరీ పేషెంట్స్. దీని అర్థం ఏంటి అంటే 1700 మంది జనరల్ పేషెంట్స్ ఒక్కొక్క డిసీజ్తో వచ్చినా సరే, కానీ రచయిత దగ్గర ఉన్న డిసీజెస్ కౌంట్స్ చూస్తే చాలు అతనికి ఎక్కువ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇది 100% హ్యూమర్ ప్లస్ ఐరనీ దీంట్లో ఉంది. మరి తర్వాత ఏం చేశాడు? సో ఐ వెంట్ స్ట్రైట్ అప్ అండ్ సా హిమ్. డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ ఎటువంటి సీరియస్నెస్ లేకుండా సింపుల్గా అడిగాడు, వెల్ వాట్స్ ద మ్యాటర్ విత్ యూ అంటే ఏమైందన్నట్టు. ఇది ఇంకా హ్యూమరస్గా ఉంటుంది. పేషెంట్ సూపర్ సీరియస్ మోడ్లో వస్తే డాక్టర్ క్యాజువల్గా అడుగుతున్నాడు, ఎలా అంటే వాట్స్ నౌ అన్నట్టుగా. దిస్ కాంట్రాస్ట్ మేక్స్ ఇట్ మోర్ హిలేరియస్. ఆ తర్వాత పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్లో రచయిత తను డాక్టర్కి ఏం చెబుతున్నాడో వినండి. ఐ విల్ నాట్ టేకప్ యువర్ టైమ్ డియర్ బాయ్ అంటే నీ టైం ఏమీ వేస్ట్ చేయను అన్నట్టు ఎఫెక్షనేట్గా అడ్రస్ చేస్తూ సీరియస్నెస్ చూపిస్తున్నాడు. విత్ టెల్లింగ్ యూ వాట్ ఈజ్ ద మ్యాటర్ విత్ మీ అంటే నాలో ఏం తేడా ఉందో చెబితే నీ టైం సేవ్ అయిపోతుంది అని చెబుతున్నాడు. లైఫ్ ఈజ్ బ్రీఫ్ అండ్ యూ మైట్ పాస్ అవే బిఫోర్ ఐ హ్యాడ్ ఫినిష్డ్. ఈ లైన్ కామెడీ క్లైమాక్స్. అంటే తనకున్న డిసీజెస్ అన్నీ చెబితే డాక్టర్ లైఫ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది, అతను ఎక్స్పైర్ అయిపోతాడు అన్నట్టు చెబుతున్నారు. ఇది ప్యూర్ సర్కాస్టిక్ ఎగ్జాజరేషన్. ఇంకా ఫన్నీ ఏంటంటే బట్ ఐ విల్ టెల్ యూ వాట్ ఈజ్ నాట్ ద మ్యాటర్ విత్ మీ. ఐ హ్యావ్ నాట్ హౌస్ మేట్స్ నీ. ఇన్ని డిసీజెస్ ఉన్నాయని ఊహించుకున్నవాడు ఫైనల్గా ఏం చెబుతున్నాడు? తనకు ఏ డిసీజ్ లేదని చెప్పలేడు, కానీ ఏ డిసీజ్ లేదో మాత్రం తనకు తెలుసు అని చెప్పి అంటున్నాడు. ఆ డిసీజ్ ఏంటి? హౌస్ మేట్స్ నీ. అంటే మొత్తం తన ఇమాజినేషన్ జర్నీకి సీల్ వేసిన ఫైనల్ పంచ్ లైన్ ఇది. నెక్స్ట్ పారాగ్రాఫ్. దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు రచయిత చివరిగా తన రియలైజేషన్ని పూర్తి చేస్తూ డాక్టర్తో చెప్పిన మాటలు ఇవి. వై ఐ హ్యావ్ నాట్ గాట్ హౌస్ మేట్స్ని ఐ కెనాట్ టెల్ యూ. అంటే ఇన్ని వ్యాధులు నాకుంటే హౌస్ మేట్స్ని మాత్రం ఎందుకు రాలేదు నాకు అర్థం కావట్లేదని చెప్పి అడుగుతాడు. అంటే అతనికి అన్ని వ్యాధులు ఉన్నాయనే ఇమాజినరీ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. బట్ ద ఫ్యాక్ట్ రిమైన్స్ దట్ ఐ హ్యావ్ నాట్ గాట్ ఇట్. ఇది సర్కాస్టిక్ హ్యూమర్. ఎన్ని రోగాలైనా ఉండి ఉండొచ్చు, కానీ ఈ ఒక్కటి మాత్రం తనకు లేదని చెప్తున్నాడు. ఎవ్రీథింగ్ ఎల్స్ హవెవర్ ఐ హ్యావ్ గాట్. అంటే ఈ ఒక్క డిసీజ్ తప్ప మెడికల్ బుక్లో ఉన్న ప్రతి వ్యాధి నాకే ఉన్నట్టు అనిపిస్తోంది అని అంటున్నాడు. ఇది అగైన్ ప్యూర్ ఎగ్జాజరేటెడ్ సెల్ఫ్ డయాగ్నోసిస్ కామెడీ. అండ్ ఐ టోల్డ్ హిమ్ హౌ ఐ కేమ్ టు డిస్కవర్ ఇట్ ఆల్. అంటే అన్ని వ్యాధులు తను ఎలా తెలుసుకున్నాడో కూడా డాక్టర్కి సహనంతో ఎక్స్ప్లెయిన్ చేశాడు. బ్రిటిష్ మ్యూజియం గురించి, బుక్ గురించి, సిమ్టమ్స్ గురించి అండ్ హిజ్ ఎంటైర్ మెంటల్ జర్నీ గురించి అన్నీ. నెక్స్ట్ పారాగ్రాఫ్. ఇక్కడ డాక్టర్ ఫైనల్గా తన స్టైల్లో చెకప్ చేయడం మొదలెట్టాడు. కానీ రచయితకి ఇది టూ రఫ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా అనిపించింది. దెన్ హీ ఓపెన్ మీ అండ్ లుక్డ్ డౌన్ మీ. డాక్టర్ రచయిత చెస్ట్ దగ్గర కోట్ తీసి శరీరాన్ని ఓపెన్ చేసినట్టుగా తనను థరోగా అబ్జర్వ్ చేశాడని అంటున్నారు.
క్లచ్డ్ హోల్డ్ ఆఫ్ మై రిస్ట్. ఇది క్యాజువల్ పల్స్ చెక్. డాక్టర్ ఏం చేశాడు, పల్స్ చెక్ చూశాడు. దెన్ హీ హిట్ మీ ఓవర్ ద చెస్ట్ వెన్ ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇట్. ఏ కవర్డ్లీ థింగ్ టు డూ ఇట్, ఐ కాల్ ఇట్. అంటే డాక్టర్ చెస్ట్ దగ్గర కొట్టాడు లేదా ట్యాప్ చేసి హార్ట్ సౌండ్స్ విన్నాడు. కానీ రచయితకి ఇది సడన్గా వచ్చి అటాక్లా, అంటే డాక్టర్ అటాక్ చేసినట్టుగా అనిపించింది. అందుకే అంటాడు, ఇది కవర్డ్లీ మూవ్. ఇమీడియట్లీ ఆఫ్టర్వర్డ్స్ బట్టెడ్ మీ విత్ ద సైడ్ ఆఫ్ హిస్ హెడ్. డాక్టర్ తన హెడ్ని అతని ఛాతీ దగ్గర పెట్టాడు కదా, అలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు స్లైట్గా డాక్టర్ తల అతనికి తగిలి ఉండవచ్చు. నెక్స్ట్ పారాగ్రాఫ్. డాక్టర్ తన డయాగ్నోసిస్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక ప్రిస్క్రిప్షన్ రాశాడు. ఫోల్డెడ్ ఇట్ అప్ అండ్ గేవ్ ఇట్ టు మీ. ఏం చేశాడు డాక్టర్, తర్వాత దాన్ని ఫోల్డ్ చేసి రచయితకి ఇచ్చాడు. ఐ పుట్ ఇట్ ఇన్ మై పాకెట్ అండ్ వెంట్ అవుట్. ఐ డిడ్ నాట్ ఓపెన్ ఇట్. అంటే రచయిత ప్రిస్క్రిప్షన్ ఓపెన్ చేయలేదు, దాంట్లో ఏముందో కూడా చూడలేదు, డైరెక్ట్గా తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఐ టుక్ ఇట్ టు ద నియరెస్ట్ కెమిస్ట్ అండ్ హ్యాండెడ్ ఇట్ ఇన్. అంటే కెమిస్ట్ షాప్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు, దాదాపు అందరు పేషెంట్స్ ఇచ్చినట్టుగానే. ఇక్కడే ఫన్నీయెస్ట్ ట్విస్ట్ వస్తుంది. ద మ్యాన్ రెడ్ ఇట్ అండ్ దెన్ హ్యాండెడ్ ఇట్ బ్యాక్. హీ సెడ్ హీ డిడ్ నాట్ కీప్ ఇట్. అంటే కెమిస్ట్ ప్రిస్క్రిప్షన్ చదివి తిరిగి ఇచ్చేశాడు, ఎందుకంటే ఆ ప్రిస్క్రిప్షన్ మందుల కోసం కాదు. డాక్టర్ ఆ ప్రిస్క్రిప్షన్లో ప్రాబబ్లీ ఏ జోక్ ఆర్ సర్కాస్టిక్ కమెంట్ రాసి ఉండొచ్చు. అందుకే కెమిస్ట్ ఇలా అన్నాడు, ఐ డోంట్ కీప్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. నెక్స్ట్ పారాగ్రాఫ్. నువ్వు కెమిస్ట్వేనా అని అడిగాడు రచయిత. ఇక్కడ కెమిస్ట్ అంటే ఫార్మసీ పర్సన్ అని అర్థం. ప్రిస్క్రిప్షన్ చూసి కెమిస్ట్ ఏమన్నాడంటే, ఐఎమ్ ఎ కెమిస్ట్, అంటే నేను ఒక ఫార్మసిస్ట్ మాత్రమే. ఇఫ్ ఐ వాజ్ ఏ కోఆపరేటివ్ స్టోర్స్ అండ్ ఫ్యామిలీ హోటల్ కంబైన్డ్, అంటే ఇది ఒక రేషన్ షాప్ లేదా హోటల్ అయినా ఉండుంటే మీకు ఈ ప్రిస్క్రిప్షన్లో రాసిన వాటిని మీకు ఇచ్చే అవకాశం నాకు ఉండేది. ఐ మైట్ బీ ఏబుల్ టు ఒబ్లైజ్ యూ. అంటే ఒకటి కాదు, రెండు కాదు, అసలు ఈ మెడికల్ ఐటెం ప్రిస్క్రిప్షనే కాదు, అందుకే నేను ఇవ్వలేదు అని అన్నాడు. సో ఈ సేయింగ్, ఇది మందులకు సంబంధించిన ప్రిస్క్రిప్షన్ కాదు, ఇది పూర్తిగా నాన్ సెన్స్ ఆర్ లైఫ్ స్టైల్ సజెషన్. అలా అయితే నన్ను కెమిస్ట్గా కాకుండా హోటల్ అండ్ రేషన్ షాప్ కోంబోగా ఉండాల్సి వచ్చేది అని చెప్పి అన్నాడు. దీని అర్థం అదే. బీయింగ్ ఓన్లీ ఏ కెమిస్ట్ హ్యాంపర్స్ మీ. దిస్ ఈజ్ ప్యూర్ బ్రిటిష్ హ్యూమర్. అంటే తను కేవలం ఒక ఫార్మసిస్ట్ మాత్రమే కాబట్టి ఈ ప్రిస్క్రిప్షన్ని ఫుల్ఫిల్ చేయడం అతనికి సాధ్యపడదు అని చెప్పి అతను అన్నాడు. నెక్స్ట్ పారాగ్రాఫ్. రచయిత ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకుని చదివాడు. దానిలో ఇలా ఉంది, ప్రతిరోజు ఫ్రూట్ సాలాడ్ తీసుకోండి, ప్రతిరోజు 3 లీటర్ల వాటర్ తాగండి, ప్రతిరోజు ఉదయం 10 మైళ్ళు నడవండి, షార్ప్గా రాత్రి 10 గంటలకు పడుకోండి, మరియు మీకు అర్థం కాని విషయాలతో మీ తల నింపుకోకండి అని ఉంది. నెక్స్ట్ పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్లో రచయిత ఆ డైరెక్షన్స్ ఫాలో కావడం వల్ల మై లైఫ్ వాజ్ ప్రిజర్వ్డ్, అంటే అతని జీవితం నిలబడిందని అంటాడు. అంటే తను ఆరోగ్యంగా ఉన్నానని అంటున్నాడు. ఈ స్టిల్ గోయింగ్ ఆన్, అంటే ఇంకా బతికే ఉన్నాడు. ఈ లివర్ పిల్ అడ్వర్టైజ్మెంట్లో చెప్పిన సిమ్టమ్స్ అన్నీ అతని దగ్గర ఉన్నాయి. బియాండ్ ఆల్ మిస్టేక్, ఇక్కడ అతని సిమ్టమ్ గురించి చెప్తున్నారు. చీఫ్ అమాంగ్ దెమ్ బీయింగ్ ఏ జనరల్ డిసిన్క్లనేషన్ టు వర్క్ ఆఫ్ ఎనీ కైండ్. అంటే అతనికి ఉన్న సిమ్టమ్ ఏంటో తెలుసా? ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్ లేకపోవడం. ఇది అసలు సిమ్టమ్ కాదు, ఇది లేజినెస్. నెక్స్ట్ పారాగ్రాఫ్. రచయిత తన గతాన్ని గుర్తు చేసుకుంటూ చెబుతున్నారు. మెడికల్ సైన్స్ వాజ్ ఇన్ ఏ ఫార్ లెస్ అడ్వాన్స్డ్ స్టేట్ దాన్ నౌ. అంటే అప్పట్లో మెడికల్ నాలెడ్జ్ చాలా బేసిక్గా ఉండేదని, ఇప్పటి డాక్టర్స్కి అసలు వ్యాధుల మీద నాలెడ్జ్ కూడా తక్కువ అని చెప్పి చెబుతున్నారు.
అప్పుడు దే యూజ్ టు పుట్ ఇట్ డౌన్ టు లేజినెస్. అంటే అతనికి ఉండే అసలైన సిమ్టమ్స్ వాళ్ళకి అర్థం కాక అప్పట్లో అతన్ని లేజీ ఫెలో అని బ్లేమ్ చేసేవారు. ఇక్కడ రచయిత తన సిమ్టమ్ డిజింక్లినేషన్ టు వర్క్, అంటే ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్ లేకపోవడం. ఈ సిమ్టమ్ ఏదైనా మెడికల్ ప్రాబ్లం కావచ్చు అని ఆ రోజుల్లో చెప్పేవాళ్ళు. కానీ ఇప్పట్లో అది జస్ట్ లేజినెస్ అని అనేస్తున్నారు. తర్వాత వై యూ స్కల్కింగ్ లిటిల్ డెవిల్, అంటే వాళ్ళు తన్నేసేలాగా కోపంగా అడిగేవారు. ఏంట్రా సోమరిపోతూ ఏ పని చేయకుండా తిరుగుతున్నావు అని. స్కల్కింగ్ అంటే తప్పించుకుంటూ ఉండే లేదా పనుల నుండి దూరంగా ఎస్కేప్ అయ్యే వ్యక్తి. లిటిల్ డెవిల్ అంటే చెడ్డ పిల్లాడి లాంటివాడి అర్థం. నెక్స్ట్ పారాగ్రాఫ్. తను ఎప్పుడైనా జబ్బు పడి ఉంటే అది తెలియక ఇలా అనేవారు, లేచి వెళ్ళి ఏదైనా పని చేయని అనేవాడు. నెక్స్ట్ పారాగ్రాఫ్. ట్యాబ్లెట్స్ మెడిసిన్స్ ఇచ్చేవారు కాదు ఆ రోజుల్లో. తల మీద 4 బుద్ధి వచ్చేలా మొట్టికాయలు వేసేవాళ్ళు. ఇది వింతగా అనిపించవచ్చు, కానీ అదే నిజం. దోస్ క్లమ్స్ ఆఫెన్ క్యూర్డ్ మీ ఫర్ ద టైమ్ బీయింగ్, అంటే అంతకుముందు అతనికి ఏ సిమ్టమ్స్ ఉన్నా సరే ఆ మొట్టికాయల తర్వాత సిమ్టమ్స్ పోయేవి. అంటే యాక్చువల్గా రోగం తగ్గలేదేమో కానీ భయం వల్ల ఆరోగ్యంగా నటించేవాడు. లాస్ట్ పారాగ్రాఫ్. ఐ హ్యావ్ నోన్ 1 క్లంప్ ఆన్ ద హెడ్ టు హ్యావ్ మోర్ ఎఫెక్ట్ అపాన్ మై లివర్, అంటే తల మీద కొట్టడం లివర్పై ట్యాబ్లెట్స్ కన్నా ఎక్కువ ఎఫెక్ట్ చూపించిందట. మేక్ మీ ఫీల్ మోర్ యాంగ్షియస్ టు గో స్ట్రీట్ అవే అండ్ డూ వాట్ వాజ్ వాంటెడ్ టు బి డన్, అంటే తలపై కొట్టిన వెంటనే పనిచేయడానికి అతను వెంటనే వెళ్ళేవాడు. ఏ సిమ్టమ్ ఉన్నా సరే వెంటనే మాయమైపోయేది, ఎందుకంటే భయం వల్ల అతను పనికి సిద్ధమయ్యేవాడు. దెన్ ఏ హోల్ బాక్స్ ఆఫ్ పిల్స్ డస్ నౌ, ఇప్పుడు మనం కొనే ట్యాబ్లెట్స్ లేక పిల్స్ కన్నా కూడా ఆ ఒక్క మొట్టికాయ అతనికి పవర్ఫుల్ మెడిసిన్గా పనిచేసేది. బ్రాకెట్ లైన్ మీనింగ్ ఏంటంటే, యు నో ఇట్ ఆఫెన్ ఈజ్ సో, దో సింపుల్ ఓల్డ్ ఫ్యాషన్ రెమెడీస్ ఆర్ సమ్టైమ్స్ మోర్ ఎఫికేషియస్ దాన్ ఆల్ ద డిస్పెన్సరీ స్టఫ్. ఇది బలంగా చెప్పే హ్యూమరస్ ట్రూత్. కొన్నిసార్లు సింపుల్ చిట్కాలు, పాతకాల పద్ధతులు హాస్పిటల్ మందుల కంటే బాగుండేవే అని చెప్తున్నారు. మనం కూడా ఇలాంటివి ఇంట్లో వింటూ ఉంటాం. మీకు తెలుసు కదా, కషాయం తాగు నువ్వు బాగుపడతావని అంటూ ఉంటారు. దిస్ ఈజ్ ద లెసన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.